తెనాలి పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. సోమవారం 14 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం బుధవారం 14 వార్డులు చేపట్టింది. ఈ సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని వార్డులోని శ్మశాన వాటిక నుండి వైకుంఠపురం దేవస్థానం వెనుక వైపు వరకు గల ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు ప్రతి ఒక్కటి పరిశుభ్రం చేశారు. పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తని ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటల గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఆ ప్రాబ్లం కూడా ఉంటానా ఈ వార్డులో ఘోరంగా ఉంది. అది ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు అందరికీ నమస్కారము. ఈరోజు రెండో రోజుగా మన వార్డు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ వేస్ట్ పేరుకుపోవటం, కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు కానీ డస్ట్బిన్లు కానీ ఎట్ట పడితే అట్ట తుక్కు కాలువలు వేయటం జరుగుతుంది. అందుకని డస్ట్బిన్లు ఇచ్చారు కాబట్టి మా మున్సిపాలిటీ సిబ్బందితో కలిపి మీరు డస్ట్బిన్లో తప్పనిసరిగా వేసి రోడ్లు కాలువల్లో వేయకుండా జాగ్రత్తగా, వీటి వల్ల దోమలు బెడద బాగా ఎక్కువవుతుంది. కాబట్టి మనం ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇంటి ముందు వాడు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ, ఈరోజు పోతురాజు కాలనీ చూస్తే మరీ దారుణంగా ఉన్న ఈ డ్రైనేజీ డస్ట్బిన్లు దాంట్లో వేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దోమలు నివారణ అందరి మీద ఉన్నది. కాబట్టి మనం మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ